నిగస్వి ఛానల్ అండి. ఈరోజు తొలైకతేసి మొదటి పండగ అండి. దానికి నేను పాయసం చేయడానికి చూడండి, ఒక 1/4 గ్లాసు జొన్నలు తీసుకున్నానండి. జొన్నలు అలానే 1/4 గ్లాసు పెసర్లు తీసుకున్నానండి. ఇవి రెండు ఒకటేసారి నానబెట్టేద్దామండి. ఇవి రెండు ఒక 4 అవర్స్ అట్లా నానబెట్టేద్దాం. అలానే కొంచెం సాబ్దాన్ బియ్యం కూడా తీసుకున్నానండి, 1/4 గ్లాసే తీసుకున్నాను. ఇవి కూడా నానబెడదామండి. ఇవి ఫస్ట్ ఈ రెండు నానబెట్టేసి పెసర్లు జొన్నలు రెండు మిక్సీ పట్టాలండి. సాబ్దాన్ బియ్యం మిక్సీ పట్టవద్దు. ఫస్ట్ ఇవి నాననియండి, 4 అవర్స్ నానబెడదాం. చూడండి, పెసర్లు జొన్నలు చూడండి 4 అవర్స్ నానబెట్టిన. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకుందామండి. దీంట్లో ఒక 4-5 ఇలాచీ వేసుకుంటున్నానండి. దీంట్లోనే వేసి రుబ్బేస్తాం, పిండిలాగా సన్నగా రుబ్బుతామండి. అలానే సాబ్దాన్ బియ్యం చూడండి మంచిగా నానింది. ఇప్పుడు దీనిని నేను వేడి నీళ్ళు పెట్టినానండి, బాగా కాగుతుంది. ఇప్పుడు ఫస్ట్ సాబ్దాన్ బియ్యం వేసేద్దాం. దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసి ఈ సాబ్దాన్ బియ్యం వేడి నీళ్ళలో ఉడకనియండి. స్టవ్ సిమ్లో పెట్టేద్దాము. ఇప్పుడు ఇవి మనం రుబ్బుకొని వస్తామండి. చూడండి, సాబ్దాన్ బియ్యం వేసినాము, అవి ఇట్లా ఉడికింది చూడండి. ఈ పదం వస్తే చాలు. ఇప్పుడు మనం పిండి అండి, చూడండి పిండి రుబ్బు పెట్టుకున్నాను. ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నానండి. పెసర్లు జొన్నలండి దీంట్లో వేసేసి ఒకసారి మంచిగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టిపోతుంది. సిమ్లో పెట్టుకొని మనం చేద్దామండి. ఇది ఒక 2-5 మినిట్స్ వరకు ఉడకాలండి. ఇది కలుపుతూ ఉంటాం మనం. చూడండి, మంచిగా కలిపి మంచిగా ఉడికింది చూడండి. ఎంత మంచి వాసన వస్తుంది చూడండి. ఎంత హెల్తీకి చాలా మంచిదండి. ఇది 1/2 కప్పు బెల్లం వేస్తున్నానండి. మీరు కావాల్సిన బెల్లం స్వీట్ తక్కువ వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము కొంచెం తక్కువనే వేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం దీంట్లోనే కరిగిపోతుందండి. సిమ్లో పెట్టుకునే చేయండి. ఒక 2 మినిట్స్ ఉండనియండి. ఇది సాల్ట్ వేసుకుందామండి. ఎప్పుడు స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలా. చూడండి మంచిగా అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మిల్క్ వేసుకుందామండి. ఒక 1/2 గ్లాసు మిల్క్ వేస్తున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాయసం అండి. జొన్నలు పెసర్లు సాబ్దాన్ బియ్యంతో పాయసం అండి. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసి జీడిపప్పు అని వేయించి దీంట్లో వేద్దామండి. చూడండి, కడాయి పెట్టి ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసినానండి. ఇప్పుడు నేను చూడండి బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. అలానే జీడిపప్పు కూడా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. బ్లాక్ ద్రాక్ష వైట్ ద్రాక్ష అండి, ఈ రెండు ఇవన్నీ మొత్తం దీంట్లో వేసేద్దామండి. వేసేసి ఇది కొంచెం నెయ్యిలా ఫ్రై చేద్దామండి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇవి చాలండి ఫ్రై అనేది. ఇప్పుడు దీన్ని మన పాయసంలో వేసేద్దాం. చూడండి, దీనిలో వేసేసినాము పాయసంలో. ఇప్పుడు ఇది దేవునికి నైవేద్యం పెడదామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఫైబర్స్ ఉన్నది, విటమిన్స్ ఉన్నది, ప్రోటీన్ ఉన్నది. ఇది ఇట్లా పాయసం చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలు కూడా ఇప్పటి నుంచి మనం ధాన్యాలతోటి కూడా మన పాయసం చేసి పిల్లలకి తినిపించండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు
తినవచ్చండి. ఇలా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కమెంట్ చేయండి. ఇలా తులాయిక తీసి కదా, దానికోసం నేను నైవేద్యంగా ఈ పాయసం పెడుతున్నాను పెరుమాళ్ళకు. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసి దేవునికి నైవేద్యం పెట్టి భోంచేయండి. విష్ హ్యాపీ తులా ఏకాదశి. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.